ఇక్కడ నాకు ఒక డౌట్ అయితే ఉంది సార్. ఇక్కడ ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు బాగుంది. అండ్ ఇక్కడ చాలా వరకు మ్యాట్రిమోనీస్ చాలా ఉన్నాయి. వాటి గురించి యాడ్స్ కూడా టీవీలలో చాలా వరకు వస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా జెన్యూనిటీ అనేది తక్కువైపోయింది. ఎంత మ్యాట్రిమోనీలో చూస్ చేసుకున్నా కూడా ఎక్కడొక్కడ మోసాలు జరుగుతున్నాయి. మరి ఈ మోసాలు అనేవి మరి ఇక్కడ జరగకుండా ఉండుతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక లైఫ్లో ఫెయిల్ అయిపోయారు, ఫస్ట్ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు, మరి సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎట్లాంటి అడ్డంకులు లేకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటి అంటారు సార్? అంటే ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఏం చేశారంటే జెంట్స్కి అయితే మినిమం 30,000 అన్న ఆదాయం ఉండాలమ్మా. మినిమం 30,000. ఎందుకంటే 10,000 20,000 వచ్చారనుకో వాళ్ళు ఎలాగ చెప్పు ఒక చిన్న హాస్పిటల్ ఖర్చు లేదా వెళ్ళాలంటే అది స్కానింగ్కి వెళ్ళాలన్నా ఎంఆర్ఐకి వెళ్ళాలన్నా చాలా ఖర్చుతో కూడిపడేది. వీళ్ళు 10,000 20,000 నా దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు. ఒకవేళ నిజంగా కష్టపడి పెళ్లి చేసినా ఆ తర్వాత మళ్ళీ విడిపోతారు. అవును, అంతే కదా సార్. ఎందుకంటే చాలా తక్కువ సంపాదన, ఇద్దరు కష్టపడలేరు, కార్ని పని, ఇంట్లో ఖర్చులు కూడా ఇవాళ రేపు ఖర్చులు అంటే చూస్తుంటే బయట ఖర్చులు ఎట్లా ఉన్నాయో మినిమం 30,000 శాలరీ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఉండొచ్చు. ఎందుకంటే భర్త చనిపోయి కానీ అని చెప్పింది జెంట్స్కి, ఆడవాళ్ళకి కాదు. మరి వాళ్ళు మినిమం 30,000 ఉంటే ఇన్కమ్ పర్వాలేదు. మరి ఆడవాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళు రావాలంటే కొద్దిగా ఓపికగా ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓపికగా ఉండాలి. ఆవిడే లేవలేకుండా కూర్చుని తోడు కావాలి అంటే కుదరదు, నాకు సేవ చేయాలంటే కుదరదు. అది వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి. ఎక్కువ మంది ఏమన్నారంటే ఇంట్లో పని మనిషి ఉంటుంది, హెల్పర్ ఉంటారు, కానీ వంట కూడా నేను కూడా చేస్తాను వంట. నువ్వు నమ్మో 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఆయన అది పెళ్లి గురించి నేను పబ్లిక్ టాక్లో అడిగా. అది 6 million 60 లక్షల మంది చూసారు. చాలా వైరల్ అయింది, చూసాను సార్. 60 లక్షల మంది ఏంటని చూస్తే 40,000 కామెంట్స్, 40,000 కామెంట్స్, వ్యూస్ కూడా కాదు సార్. ఆ రోజు ఏం అడిగారు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏమడిగంటే 70 ఏళ్ల వయసులో మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగా. చేసుకుంటే నేను ఏమంటా శృంగారపరమైన కోరికలా అంటే ఆడవాళ్ళ గురించి. ఎందుకంటే సిరి ఇంకా చిన్నపిల్లవే, మగవాళ్ళు ఎంత పెద్ద వయసు వచ్చినా ఆడవాళ్ళతో కలుసుకోవాలని ఉంటుంది అని జనాలు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గవర్నర్ ఉండేవాడు అన్నమాట, ఎన్డి తివారీ గారు అని. రైట్, అవును సార్. ఆయన ఏంటి ఏదో గర్ల్స్ రమ్మని అన్నారంట. అవును, న్యూస్ లో కూడా వచ్చింది ఇది. ఎన్నో ఆరోపణలు ఆయన మీద. ఆయన పెద్ద ఆయన అంటే యంగ్ లేడీస్ తోనే ఆయన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ చెప్పేసి అప్పుడు అట్లా చాలా వరకు వార్తలు అంటే నిజంగా ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంటే ఈ చెన్నై గారు చెప్పారు, మాట్లాడినా వాళ్ళతో కలిసి కూర్చో భోజనం చేసినా అదొక ఆనందం వచ్చేస్తుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే అంటే నేను అన్నారు కదండి, పెద్దోళ్ళు మగోళ్ళు అయితే ఆఖరి రోజు వరకు కూడా ఆడపిల్లలు కూడా చూస్తారంట అలాగా. ఎందుకంటే ఆ మనసులో ఆ తత్వం అలా ఉంటుందంట వాళ్ళకి. ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఒక్కసారి హస్బెండ్ నమ్ముకున్నారనుకో అంతే, ఇక హస్బెండ్ అంటే ఇక అతనే దైవం. మరి హస్బెండ్ ఒక భర్త చనిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో అతను కావాలి కదా. కొన్నాళ్ళు వెయిట్ చేసి చూసింది ఆ అమ్మాయి. చూస్తే ఏమైంది, పిల్లలు ఎవరి కాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు, లేకపోతే ఉద్యోగం, కోడలు వచ్చింది. ఆ కోడలు కొడుకుతో మాట్లాడిన ఒప్పుకోదు, నువ్వు మీ అమ్మతో ఉండు. అలాంటి గొడవలు కూడా నేను చూశాను. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడని, నీకు నన్ను పెళ్లి చేసుకున్నా సరే మీ అమ్మతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు మీ అమ్మతో ఉండని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నీకు డివోర్స్ ఇస్తాను, మీ అమ్మతో నువ్వు మాట్లాడితే నువ్వు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా అట్లా జరుగుతున్నాయి సార్. అటువంటి వాళ్ళందరూ నేను చూశాను. కాబట్టి మనం వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనం ఈ 70 ఏళ్ళ అతను ఏంటంటే శృంగారపరమైన కోరికలు ఉన్నాయంటే, కాదండి నాకు ఇలాగా సంతోషంగా ఉంటుంది నాకు. ఆయనకి 90,000 ఆదాయం నెలకి. అంటే 40,000 పెన్షన్ వస్తుందంట, బ్యాంక్ జాబ్ చేశాడు. ఒక 50,000 ఆయనకి అద్దెలు వస్తున్నాయి. ఆయన నెంబర్ కావాలని చెప్పేసి 100 మంది ఫోన్ చేశారు నాకు. ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని. అమ్మ బాబా ఏంటి ఇంత ఇది ఉందా అని చెప్పేసి అప్పుడు నేను కూడా తోడు కావాలి అని అందుకే పెట్టారన్నమాట ఇది. అంటే సార్ ఇక్కడ ఏమైందంటే చాలా వరకు ఇప్పుడు
ఒక పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చాలా మంది చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మరి ఇందులో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటారు సార్? ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఒక పెళ్లి డిస్టర్బ్ అయితేనే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోతాయి. సరే ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఇలాంటి పెళ్లిళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చేయాలి అంటే మీరు ఎట్లాంటి అబ్బాయిని చూస్ చేస్తారు? మీరు చూస్ చేస్తారా లేకపోతే వాళ్ళని చూస్ చేసుకోమని మీరు చెప్తారా? ఏం చేస్తామంటే మనం పరిచయ వేదిక ఇది. నేను మొత్తం ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, కూర్చుని వాళ్ళ గురించి చెప్తాం. చెప్పి ముందు కౌన్సిలింగ్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే మీరు ఇది 2వ సారి మళ్ళీ సమాజంలో ఈ అస్తమాన్ని మార్చేస్తున్నారు. ఈ అమ్మాయి అస్తమాన్ని ఇంకో ఎవరైనా చేసుకుంటుంది, ఇతను ఇంకో అతను ఇలాగా 2, 3 ఇలా అంటారు. అలా కాకుండా మీరు ఒకసారి బాగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోండి. పరిచయ వేదిక ఒకళ్ళకొకళ్ళు. జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎనర్జీగా ఉండాలని డబ్బులు, నేను ఈరోజు ఆడవాళ్ళు చూసామాట, కొద్దిగా ఇన్కమ్ కోరుకుంటున్నారు వాళ్ళు. నా దగ్గర ఏంటంటే సొంత ఇల్లున్నా పెన్షన్ వస్తుంది అనుకో, వాళ్ళని కొద్దిగా స్పెషల్ కేటగిరీగా చూద్దామని. చూడు పెన్షన్ వస్తే ఎంత హ్యాపీ తెలుసా, వాళ్ళకి 50,000 పెన్షన్ వస్తుంది అనుకో. ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందనుకో, అయితే మాత్రం వీళ్ళకి 25,000 50% మళ్ళీ వీళ్ళకి వస్తుంది. అది పెన్షన్ లాగా. అలాగా కొద్దిగా ఆస్తి ఉన్న వాళ్ళని, కొద్దిగా అంటే బాగా అంటే కొద్దిగా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేడీస్. జనరల్గా ఏంటంటే ఒకే ఒక అందమైన అమ్మాయి ఎనర్జెటిక్గా ఉంది, డిసిప్లిన్గా ఉంది అనుకుంటేసరికి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన మగవాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలని అడుగుతారు. అంటే ఇక్కడ ఇది యంగ్స్టర్స్ అనేనా సార్, లేకపోతే ఓన్లీ ఖచ్చితంగా ఒక మ్యారేజ్ డిస్ట్రాయ్ అయ్యి అంటే ఫస్ట్ మ్యారేజ్ పాడైపోయి సెకండ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఎవరైనా రావచ్చు ఇక్కడ మనకి? ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. ఎలా అంటే విడాకులు తీసుకున్నారు 30 years, అతనికి 30 years ఉంది, వాళ్ళ వైఫ్తో విడాకులు తీసుకున్నారు, అతను రావచ్చు. అదే కాకుండా ఒకవేళ ఒక 30 years అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి భర్త ఏదో క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, లేదంటే ఒక అతనికి భార్య ఏదో యాక్సిడెంట్ చనిపోయింది. మరి అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే చిన్నపిల్లలు అంటే 35 years 40 years కూడా భార్య చనిపోయి, భర్త చనిపోయి, ఏదైనా యాక్సిడెంట్లో, లేదంటే క్యాన్సర్ వచ్చి, లేదంటే అంటే వాళ్ళకి ఈ డెలివరీ అయినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు చనిపోతుంటారు, ఏమైనా ఇబ్బంది చనిపోయారు అనుకో, మరి అతను మ్యారేజ్ చేసుకోవాలి కదా, అటువంటి వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఫ్రెష్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు మాత్రం వద్దంటారు. ఫస్ట్ మ్యారేజ్ మనకి అంత ప్రస్తుతానికి అవసరం లేదు. ఎందుకంటే నేను అంత పోటీ ఇవ్వలేను, కొత్తగా వచ్చాను కదా. నేను ఎంతో మంది యాంకరింగ్ చేశాను కదా, వీళ్ళందరినీ యాంకరింగ్ చేయడం వేరు. మా రాజేశ్వరి గారిని, చెన్నై గారిని, మందాడి కృష్ణారెడ్డి గారిని చేయడం చాలా నాకు ఎంతో ఆనందం కలిగింది అనమాట. ఇది అంటే ఎంత సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు నిజంగా వాళ్ళకి సేవ చేస్తున్నట్టు లెక్కే వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 60 సంవత్సరాలు వచ్చిందంట ఆమెకి, ఆయనకి 50 సంవత్సరాలు అంటే వీళ్ళు ఈ ఏజ్లో వీళ్ళేంది ముసలోడికి పెళ్ళని సోకేంది, లేకపోతే ఆ ముస్లింకి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది పెళ్లి చేసుకుంటా అంటుంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు సార్. మరి ఈ పెళ్ళిళ్ళు మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది తెస్తుందంటారా, లేకపోతే వాళ్ళు బాగుంటారంటారా? మరి వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. వాళ్ళ పిల్లలకి ఇది పరిస్థితి, నేను ఒక్కడే, వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మంది ఎంకరేజ్ చేసి, పిల్లలు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ మేము జాబ్కి వెళ్ళిపోయాం కదా, పోనీ నువ్వు కొద్దిగా ఎనర్జెటిక్గా ఉన్నావు, బాగున్నావు, లేకపోతే నాన్నగారు మీరు బాగున్నారు, ఇంకా అది ఆరోగ్యవంతంగా ఉన్నారు, మ్యారేజ్ చేసుకోండి అని పిల్లలు కూడా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మనం ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే దిల్ రాజు గారి లాగా అనుకోవచ్చు. ఎస్, దిల్ రాజు గారు ఇప్పుడు నిజంగానే నువ్వు మంచి పేరు సిరి, నువ్వు ఇంటెలిజెంట్ అమ్మా. నేను మర్చిపోయాను దిల్ రాజు గారిని. నిజంగా దిల్ రాజు గారి ఆయన సెకండ్ మ్యారేజ్ కదా, ఆయన వచ్చి పరిచయ వేదికలు కూర్చోమని చెప్పగలమా? కష్టం సార్, కష్టం. నేనేం చేస్తానంటే అటువంటి నిజంగా సెలబ్రిటీస్ ఉంటే నా నెంబర్ వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయగలరు, మన నెంబర్ ఇస్తాం కాబట్టి. అటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే, అలాగే ఆడవాళ్ళని కూడా చెప్పాను కదా, వాళ్ళు డైనమిక్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, సెలబ్రిటీలు వాళ్ళు. కానీ ఏదో విడాకులు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత్ గారు ఉన్నారు, అటువంటి వాళ్ళు నిజంగా లైన్లోకి వచ్చి కూర్చోమన్నా అవుతుందా? అటువంటి వాళ్ళు ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ కానీ, లేదంటే ఇండస్ట్రీస్ పర్సన్స్, బాగా ఆస్తున్నోళ్ళు, పెన్షన్ వాళ్ళు, రాలేని వాళ్ళు, మనకు అది ప్రూఫ్ చూపించాలి. నేను సెలబ్రిటీ అని ప్రతి కూడా అనేసుకుంటే అవ్వదు. చాలా ఆస్తి ఉంది, 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు మనకు ప్రూఫ్ ఉందనుకోది, వాళ్ళు నేను పర్సనల్గా వాళ్ళని చూస్తాను. నేను వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళు, కానీ నాకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి.
మరి ఎటువంటి నీకు జెంట్స్కి ఏం చెప్పా 30,000 మినిమం ఆదాయం ఉండాలి. ఉండాలి. ఎందుకు మరి 10,000 20,000 వాళ్ళు అంటే ఏమవుతుందంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు నా దగ్గర వద్దంటున్నాను నేను. నా దగ్గర ఎందుకంటే మళ్ళీ వచ్చి విడిపోవడం కంటే ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చి 10,000 20,000 అలాగా అవ్వదు. 30,000 మినిమం ఉండాలి. అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు, ఏ రిలీజన్ అయిన వాళ్ళు రావచ్చు. ఒక అతను అన్నాడు నాకు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంది, ఆ క్యాస్ట్ కూడా కావాలన్నారు. నీ అదృష్టం వస్తే లేదు. కానీ చాలా మంది నేను కలుసుకున్న వాళ్ళందరూ కూడా ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి, కొద్ది పద్ధతిగా ఉండాలి, సంసారం అంటే ఇల్లు చక్కగా చూసుకోవాలి. ఇంకా వాళ్ళు చూసుకుంటే వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరే